సార్. అందరికీ నమస్కారం. నిన్న ఉమ్మడి గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోని తాడికొండ జెడ్పీ హై స్కూల్లో నిర్వహించినటువంటి ఎస్జిఎఫ్ అండర్-19 కబడ్డీ బాలికల మరియు బాలుర విభాగంలో నర్సరావుపేట మన వశిష్ఠ జూనియర్ కళాశాల నుండి, బాలుర విభాగంలో ఫిరంగిపురం మండలం పొరుగుపాడు సంబంధించినటువంటి మొదటి సంవత్సరం చదువుతున్న మా విద్యార్థి గీరా జ్ఞానకుమార్ సన్ ఆఫ్ మహేష్ బాబు ఎన్నుకోవడం జరిగింది కబడ్డీ టీం జూనియర్ బాలుర విభాగంలో. అండ్ అలాగే బాలికల విభాగంలో న్యూజెండ్ల మండలం పెద్దవరం సంబంధించినటువంటి దూపాటి శ్రావణి డాక్టర్ ఆఫ్ విజయబాబు మా కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి తను బాలికల విభాగం నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లా జట్టుకి ఎన్నుకోవడం జరిగింది. వీరిద్దరూ కూడా త్వరలో ఏదైతే జిల్లా స్థాయి అంటే రాష్ట్ర స్థాయిలో జరగబోయే పోటీల్లో మన జిల్లా స్థాయి నుంచి వీళ్ళిద్దరూ కూడా మన కళాశాల నుంచి పోటీల్లో పాల్పంచుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా విద్యార్థులు ఇద్దరిని కూడా కళాశాల యాజమాన్యం మద్దుల కోటేశ్వరరావు గారు, నర్రా శేషగిరిరావు గారు, అలాగే నల్లపాటి శ్రీకాంత్ గారు, బగిరిశెట్టి మదన్ రాజారావు గారు, అలాగే కళాశాల ప్రిన్సిపల్ కంబంపాటి శివనాగేశ్వరరావు గారి తరఫున మరియు ప్రత్యేకంగా మా కళాశాల కోచ్ వై నాగ సురేష్ బాబు గారి తరఫున కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అండ్ అలాగే వీళ్ళు రాబోయే రాష్ట్ర స్థాయి జట్టులో పాల్పంచుకొని జిల్లాకి రాష్ట్రానికి మంచి పేరు అలాగే కాలేజీ కూడా తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. వీళ్ళకి కాలేజీ దగ్గర కూడా ఇప్పటి నుంచే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మా కళాశాలలో మొదటి నుంచి కూడా జూన్ నెల నుంచి ఇప్పటిదాకా కూడా దాదాపుగా 13 ఈవెంట్లో అంటే కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, సైక్లింగ్ సంబంధించినటువంటి విభాగాల్లో పిల్లలు పాల్పంచుకోవటం. అండ్ వీళ్ళందరూ కూడా ఎక్కడ ఎటువంటి పోటీలు నిర్వహించినా కూడా విద్యార్థులు పూర్తిగా ఎటువంటి ఆర్థిక భారం లేకుండా కళాశాల యాజమాన్యమే పూర్తిగా వీళ్ళకి ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా యాజమాన్యమే చేయూతనిస్తూ పూర్తిగా సహకరించడం జరుగుతుంది. వీరిద్దరూ కూడా రాబోయే రోజుల్లో మన ఉమ్మడి గుంటూరు జిల్లా తరపు నుంచి జరగబోయే పోటీల్లో పాల్పంచుకుంటారు. తప్పకుండా వీళ్ళిద్దరూ కూడా ఉన్నతమైన జట్టులో మంచి స్థానంతో పాటు జట్టు గెలుపులో కీలకమైన పాత్ర పోషిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొకసారి ఇద్దరు విద్యార్థులు ఇద్దరు కూడా కళాశాల యాజమాన్యం తరపున అధ్యాపక సిబ్బంది తరపున కూడా అభినందించడం జరుగుతుంది. ధన్యవాదాలు.